నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. మొదట ఇండియన్, ఆ తర్వాతే మతం. నేను పాక్కు వెళ్లేది లేదు, భారతే నా మాతృభూమి, ఇండియానే నా ఇల్లు అన్నారు బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ వరకు నరానా దేశభక్తి. ఆయన జీవితం యువతకు మార్గదర్శి. ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ హసన్ లతీఫ్ ఒకే ఒక్కడు. దేశ రక్షణ ఇది సర్వశ్రేష్టమైన కార్యమని మన పూర్వీకులు చెప్పారు. అంతేకాదు, దేశ రక్షణతో సమానమైన పుణ్యం కానీ, వ్రతం కానీ, యజ్ఞం కానీ లేవని కూడా చెప్తారు. దేశ రక్షణే తమ జీవన కార్యంగా ప్రాణాలనే పణంగా పెట్టిన వీర సైనికులు మనకు ఎందరో ఉన్నారు. అలాంటి వీర సైనికుల కోవకు చెందిన వారిలో ఒకరు ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ లతీఫ్. ఇండియా ఫస్ట్. ఇదే ఆయన నినాదం. అఖండ భారతంలో జన్మించారు. పైగా పక్కా హైదరాబాదీ. 18 ఏళ్ల ప్రాయంలోనే సైన్యంలో చేరారు. పంతొమ్మిది 1941లో బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా శిక్షణ. ఆపై ఏడాది పాటు యునైటెడ్ కింగ్డమ్ లో ప్రత్యేక శిక్షణ. పంతొమ్మిది 1971లో పాక్తో జరిగిన వైమానిక దళానికి నాయకత్వం. ఆ తర్వాత కాలంలో ఎయిర్ చీఫ్ మార్షల్ గా బాధ్యతలు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా దేశానికి సేవలు. కొంతకాలం మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు. అటు ఫ్రాన్స్లో భారతదేశ రాయబారిగా సేవలు. పరమ విశిష్ట సేవా పురస్కారం. నరాన దేశభక్తి. నిరంతరం యువతకు మార్గదర్శి. ఆయనే ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ హసన్ లతీఫ్. ఉన్నత కుటుంబంలో జన్మించిన ఇద్రిస్ దేశమాత సేవలో తనను అర్పించుకున్నాడు. 18 ఏళ్ల నవ యువకుడిగా సైన్యంలోకి ప్రవేశించిన ఆయన ఎయిర్ చీఫ్ మార్షల్ స్థాయికి ఎదిగారు. భారత వాయుసేన ఆధునికీకరణ కోసం ఎంతగానో కృషి చేశారు. అది 1923 జూన్ 9. హైదరాబాద్ స్టేట్ ఇంజనీరుగా పనిచేస్తున్న హసన్ లతీఫ్కు అప్పుడే తెలిసిందే ఆయనకు కుమారుడు జన్మించాడని. హసన్ లతీఫ్ తన కుమారుడికి ఇద్రిస్ అని నామకరణం చేశారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత ఇద్రిస్ నిజాం కాలేజీలో చేరారు. ఆ తర్వాత వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాలలో, అలాగే నేషనల్ డిఫెన్స్ కాలేజీలో ఆయన విద్యాభ్యాసం సాగింది. అటు
పాటు భారత్లో తమ పాలనను మరింత సుస్థిరం చేసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1933లో కరాచీ కేంద్రంగా బ్రిటిష్ రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. తొలినాళ్లలో 4 వెస్ట్లాండ్ వాపిటీ IIA విమానాలతో RIAF ప్రారంభమైంది. భారత్లోని ఉన్నత వర్గాలకు చెందిన చాలా మంది యువత ఎయిర్ ఫోర్స్ లో చేరేందుకు ఉత్సాహం చూపారు. 1941లో నేషనల్ డిఫెన్స్ కాలేజీలో విద్యను అభ్యసించిన ఇద్రిస్ లతీఫ్ కూడా 18 ఏళ్ల వయసులో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. 1942లో కండిషన్ ర్యాంకుకు ఎదిగారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ లతీఫ్ గారు ఆయన దేశానికి ఆయన చేసిన సేవ ఎటువంటిది అంటే అసలు ఆయన ఎంత చెప్పినా తక్కువ అండి. హైదరాబాద్లో జన్మించి నిజాం కాలేజ్లో చదువుకుని 1942లో ఆయన రాయల్ ఎయిర్ ఫోర్స్లో చేరారు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు జపాన్కి విరుద్ధంగా బర్మాలో పోరాడారు. అందుకు ఆయనకు డిస్టింగ్విష్డ్ ఫ్లయింగ్ క్రాస్ అప్పటి రాయల్ ఎయిర్ ఫోర్స్లో అత్యున్నతమైన వీర పతాకం అది లభించింది. అంబాలాలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత కరాచీలో బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఉన్నప్పుడే ఆయన వాపిటీ, అడాక్సెస్, హార్ట్స్ లాంటి వింటేజ్ విమానాలు నడిపారు. అలాగే అరేబియా సముద్రంపై యాంటీ సబ్మెరైన్ విమానాలను సైతం ఆయన నడిపారని వైమానిక దళం వెబ్సైట్ వెల్లడించింది. అంతేకాదు, ఆనాటి బ్రిటిష్ ఇండియా నుంచి 1943-44లో యునైటెడ్ కింగ్డమ్లో ప్రత్యేక శిక్షణకు ఎంపికైన అతి కొద్ది మంది పైలట్లలో లతీఫ్ ఒక్కరు. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన బర్మా అరాకన్ ఫ్రంట్లో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1947లో దేశ విభజనతో ఆయన ఎంతగానో కలత చెందారు. ముస్లింలకు ప్రత్యేక దేశం పేరుతో ఏర్పాటైన పాకిస్తాన్ రావాలని జిన్నాతో పాటు అనేక మంది ముస్లిం లీగ్ పెద్దలు ఆయన్ను అభ్యర్థించినా ఆయన మాత్రం పాకిస్తాన్కు వెళ్లేదే లేదని తెగేసి చెప్పారు. ఇండియానే తన ఇల్లంటూ భారత వైమానిక దళంలోనే ఉంటానని స్పష్టం చేశారు. మతం బట్టి మనుషుల్ని అంచనా వేసే కాలం ఇది. అలాంటిది లతీఫ్ గారి ఆదర్శం ఈ కాలంలో ఎంత ఇంపార్టెంటో చెప్పాలంటే 1947లో దేశ విభజన జరిగినప్పుడు ఆయన కుటుంబ సభ్యుడు ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోతూ ఆయన లతీఫ్ నువ్వు కూడా అక్కడికి వచ్చేసాయి, అక్కడంతా కొత్త సైన్యం కాబట్టి కెరియర్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది అని అంటే లతీఫ్ గారు ఇచ్చిన జవాబు, నేను పుట్టిన గడ్డ ఇది, నేను పుట్టిన దేశం ఇది భారతదేశం, నేను ఇక్కడే ఉంటాను, వదిలే ప్రశ్నే లేదు. అయినా మతానికి దేశానికి సంబంధం ఏంటో నాకు తెలియదు, నేను రాను, థ్యాంక్ యూ. అలాంటి మహానుభావుడు ఆయన. 1947లోనే జరిగిన కాశ్మీర్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత ఇండోనేషియా వైమానిక దళానికి సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన బృందంలో కూడా ఆయనున్నారు. యుద్ధ విమానాల మోహరింపులో ఆ దేశ పైలట్లకు సహాయపడ్డారు. అటు తూర్పు వైమానిక దళ కమాండ్తో పాటు ఎయిర్ డిఫెన్స్ కమాండర్గా, సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. (1961 నుండి 1965 వరకు లతీఫ్ వాషింగ్టన్ డీసీలోని భారతీయ రాయబార కార్యాలయంలో ఎయిర్ అటాచీగా ఉన్నారు. అలాగే 1971 యుద్ధంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా చురుగ్గా పాల్గొన్నారు. వైమానిక దళంలో ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా మెడల్తో సత్కరించింది. 1974లో ఎయిర్ మార్షల్ గా పదోన్నతిని పొందారు. కొంతకాలం వాయుసేన కేంద్ర కార్యాలయంలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా విధులు నిర్వహించారు. అలాగే 71 బంగ్లాదేశ్ యుద్ధంలో ఆయన చేసిన సేవలకు ఆయనకు ప్రభుత్వం గుర్తించి ఆయనకు పరమ విశిష్ట సేవా మెడల్, విచ్ ఇస్ ద హైయెస్ట్ మెడల్ గివెన్ ఫర్ సర్వీస్, లాంగ్ టర్మ్ సర్వీస్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆయనకి ఇచ్చారు. 1978లో ఆయన భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్గా, ఎయిర్ చీఫ్ మార్షల్గా ఆయన టేక్ ఓవర్ చేశారు. అప్పుడు ఆయన వైమానిక దళ సిబ్బంది బాగోగుల కోసం ఎంతో కృషి చేశారు. వైమానిక దళాన్ని
ఒక మోడర్నైజ్ చేయడం కోసం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని మోడర్నైజ్ చేయడం కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. MiG-23, MiG-25, జాగ్వార్, ఇలాంటి ఫైటర్ ప్లేన్స్ అన్నిటినీ తీసుకొచ్చారు. ఆయన రిటైర్ అయ్యాక 81లో ప్రభుత్వం ఆయన్ని ఫ్రాన్స్కి భారత రాయబారిగా పంపించింది. అప్పుడు ఫ్రాన్స్తో మన దేశానికి రక్షణ సాంస్కృతిక సంబంధాలు పటిష్టం కావడం కోసం చేయడం కోసం ఆయన చాలా కృషి చేశారు. ఈరోజు మనకి ఫ్రాన్స్తో చాలా గొప్ప ఎక్సలెంట్ సంబంధాలు ఉన్నాయి. అందుకు ఎర్లీ స్టేజెస్లో కష్టపడిన మనుషులు ఆయన, మహానుభావులు ఆయన ఒకరు. 1975లో సంభవించిన పాట్నా వరదల్లో వాయుసేన చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. 1977లో ఎయిర్ మార్షల్ గా ఉన్న ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గాను, ఆ తరువాత 1978 సెప్టెంబర్ 1 నుంచి 1981 వరకు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. నీతి నిజాయితీకి నిలువుటద్దం చీఫ్ మార్షల్ ఇద్రిస్ హసన్ లతీఫ్ జీవితం. భారత వైమానిక దళంలో ఎంత నిబద్ధతతో విధులు నిర్వహించారో అంతే నిబద్ధతతో రాజ్యాంగబద్ధమైన పదవుల్లోనూ వ్యవహరించారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్గా, అలాగే ఫ్రాన్స్లో భారత రాయబారిగా పనిచేశారు. మన దేశంలో రాజకీయ రంగంలో ఓ విచిత్రమైన సన్నివేశాలు కనిపిస్తుంటాయి. నైతిక విలువలు ఎదుటివారికి చెప్పేందుకు మాత్రమే అనే విధంగా మన నేతలు, పాలకులు వ్యవహరిస్తూ ఉంటారనే విమర్శలు ఉన్నాయి. సైనిక బలగాల్లో పదవీ విరమణ చేసిన తరువాత చాలా మంది మాజీ సైనికులు, అధికారులు రాజకీయాలంటే అంతగా ఇష్టపడరు. వారు రాజకీయాల్లో ఇమడలేరనే ప్రచారం ఉంది. అయితే భారత వైమానిక దళ ఎయిర్ చీఫ్ మార్షల్గా రిటైర్మెంట్ తర్వాత మహారాష్ట్ర గవర్నర్గా, అలాగే గోవాకు లెఫ్టినెంట్ గవర్నర్గా కొంతకాలం విధులు నిర్వహించారు. వారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సమయంలో అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి అత్యంత ఇష్టుడు ఆయనే. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన ఒక దిక్సూచిలా వ్యవహరించేవారు. గవర్నర్గా ఆయన తర్వాత ఆయన నియమించారు, మహారాష్ట్రగా చేశారు. అండ్ మహారాష్ట్ర తర్వాత కర్ణాటక ఐ థింక్ కన్కరెంట్ ఛార్జ్గా తీసుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్గా ఆయన ఎంత నిజాయితీగా పనిచేశారంటే ప్రభుత్వం, ప్రతిపక్షం రెండు దళాల వారు కూడా ఎందుకంటే ఆయన నిజాయితీని మెచ్చుకుని ఆయన నిర్ణయాలను ఎప్పుడు అసలు ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఎంతో స్మూత్గా నడిచింది. అటు కొంతకాలం ఫ్రాన్స్లో భారతీయ రాయబారిగా కూడా విధులు నిర్వహించారు. కోల్డ్ వార్ సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి తనదైన సలహాలిచ్చేవారు. అటు అమెరికా, ఇటు రష్యా కమ్యూనిస్టులతో సమాన దూరం పాటించాలనేది వీరి సలహానేనని కొంతమంది పరిశీలకులు చెబుతుంటారు. భారత ప్రభుత్వం అనుసరించిన తటస్థ వైఖరి, అలీన విధానానికి వీరినే ఆద్యుడిగా పేర్కొంటారు. అలాగే 1962లో భారత్పై ఏకపక్షంగా చైనా దురాక్రమణకు దిగిన సమయంలో లతీఫ్ గారు అమెరికాలో భారత రాయబార కార్యాలయంలో వైమానిక దళ అధికారిగా విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో భారత రాయబార అధికారులు ఈ విపత్కర సమయంలో చైనాను నిలువరించేందుకు యుద్ధ విమానాలను సహాయంగా కోరాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే లతీఫ్ గారు మాత్రం ఇప్పుడు యుద్ధ విమానాలను కోరితే ఆ విమానాలతో పాటే అమెరికా సైన్యం కూడా భారత భూభాగంలో తిష్టవేస్తుందని హెచ్చరించారు. దాంతో లతీఫ్ గారి సూచనతో భారత దౌత్యాధికారులు ఆయుధాలను మాత్రమే అడిగారని అంటారు. 62 యుద్ధంలో అంటే మనకి చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన అమెరికాలో భారత రాయబార కార్యాలయంలో ఎయిర్ అటాషే అంటే భారత వైమానిక దళ ప్రతినిధిగా పనిచేశారు. ఇది ఒక చాలా కీలక పాత్ర పోషించారు అందులో ఆయన. చైనా దాడి నేపథ్యంలో మన దేశం అమెరికా సహాయం అడగబోగా ఇప్పుడు అప్పటి భారత రాయబారి ఆయన్ని ఒక ఇంపార్టెంట్ పాలసీ ఒపీనియన్ అడిగారు. మనం అమెరికా విమానాలు కెనడీ ప్రభుత్వం నుంచి విమానాలు అడుగుతామా అంటే అప్పుడు ఆయన చెప్పారు, సార్ విమానాలతో అడుగుతారు కానీ విమానాలతో పాటు బలగాలు కూడా వస్తాయి, ఆ తర్వాత మీ ఇష్టం అని. చాలా సునిశ్చితమైన సలహా అది. బట్ భారత్ శీతల యుద్ధంలో అంటే కోల్డ్ వార్లో తటస్థ వైఖరిని తర్వాత ఎన్నో దశాబ్దాల పాటు కొనసాగించిందంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన ఇచ్చిన సలహా
అందులో ఎంతో ఇంపార్టెంట్ పాత్ర పోషించాయి. అటు ఆయన సేవలను గుర్తించి 1989లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆయన్ను ఉపరాష్ట్రపతిగా నామినేట్ చేయాలని భావించింది. అయితే ఆ ప్రతిపాదనను ఎయిర్ చీఫ్ మార్షల్ లతీఫ్ సున్నితంగా తిరస్కరించారట. ప్రభుత్వాధికారులు రిటైర్మెంట్ అవుడే ఆలస్యం. నామినేటెడ్ పదవుల కోసం అర్రులు చాచే రోజుల్లో కూడా ఆయన ఉపరాష్ట్రపతి పదవిని సైతం తృణప్రాయంగా వదులుకున్నారు. ఒక సంఘటన చెప్పాలంటే, రాజీవ్ గాంధీ ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవికి నామినేట్ చేశారు. చాలామందికి తెలియని విషయం ఇది. నామినేట్ చేస్తే ఆయన ప్రధానమంత్రితో, సార్ నా డిసిప్లిన్, ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభకి స్పీకర్గా పనిచేస్తారు, నా డిసిప్లిన్ ప్రజాప్రతినిధులకి నచ్చకపోవచ్చు, ఇందువల్ల అనవసరమైన రాజకీయ తంటాలు రావచ్చు, నన్ను క్షమించండి అంటూ విత్డ్రా చేసుకున్నారు. అంటే పదవుల కోసం ఎగబడే ఈ కాలంలో, ఎంతో రాజకీయ నాయకులు ఎగబడే కాలంలో ఉపరాష్ట్రపతి పదవిని కూడా ఆయన రూల్స్ వల్ల, ప్రిన్సిపల్స్ వల్ల ఆయన వద్దనుకున్నారు. అంతేకాదు, హైదరాబాద్ లో ఆయన నివాసంలో వాటర్ వర్క్స్ సిబ్బంది మంచినీటి కనెక్షన్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేస్తే నల్లా కనెక్షనే వద్దన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని ప్రోత్సహించేది లేదని కరాఖండిగా తెగేసి చెప్పారు. మరొక సందర్భంలో కొన్ని కారణాలతో వారి ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో కొనేందుకు వచ్చిన వారు కొంత వైట్, కొంత బ్లాక్ లో ఇస్తామంటే ఆయన సున్నితంగా తిరస్కరించారు. లాస్లోనైనా అమ్మకానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు వాడుతున్న పాన్ కార్డు వ్యవస్థ గురించి సైన్యంలో ఉన్న రోజుల్లో వారు ప్రతిపాదన చేశారని అంటారు. అలాగే ఆయన బంజారా హిల్స్లో ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఇంటికి నీటి సరఫరా కోసం రిపేర్ కోసం వచ్చేవాళ్ళు లంచం అడిగేవారు. అడిగితే ఆయన ఇంటికి నీటి సరఫరా ఆగిపోయినా పర్వాలేదు, లంచం మాత్రం ఒక్క పైసా ఇవ్వను అన్న మాట మీద నిలబడ్డారు ఆయన. ఆ ఇల్లు అమ్మేయాల్సి వచ్చినప్పుడు చాలామంది బ్లాక్లో ఎక్కువ డబ్బులు ఇస్తాము అని వస్తే, నాకు మీరు నిజాయితీగా సంపాదించిన సొమ్ము తప్ప ఒక్క పైసా అక్కర్లేదు, కావాలంటే నష్టంకే అమ్ముతానని ఆయన భీష్మించుకున్నారు. ఈరోజు మనందరం ఈ నల్లధనాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం పాన్ కార్డ్ వాడతాం. ఈ ఐడియా ఇన్ఫ్యాక్ట్ అయింది లతీఫ్ గారిది. దీని అమల్లోకి రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు, ఎంతో దోహదపడ్డారు. సైన్యంలో కానివ్వండి, దౌత్యంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఒక సామాన్య పౌరునిగా జీవితంలో కానివ్వండి, ప్రతి పాత్రలో కూడా నీతిని, నిజాయితీని, చిన్న చిన్న నిర్ణయాల ద్వారా మనం ఎలా నీతిని, నిజాయితీని నిలబెట్టవచ్చు, ఒక గొప్ప సమాజాన్ని ఎలా నిర్మించవచ్చు అని నిరూపించుకున్న మనీష్ అండి ఆయన. ఇద్రిస్ గారిలాగే వారి సతీమణి బిల్కిస్ లతీఫ్ గారు హైదరాబాద్ నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ది లాడర్ ఆఫ్ హిజ్ లైఫ్, బయోగ్రఫీ ఆఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ లతీఫ్ పేరుతో ఒక గ్రంథాన్ని కూడా రాశారు. ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. గతేడాది వీరు కన్నుమూశారు. లతీఫ్ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పద్మశ్రీ బిల్కిస్ లతీఫ్ గారు కింద సంవత్సరం కాలం చేశారు. ఆవిడ కూడా మహనీయురాలు. బాలల సంరక్షణ కోసం ఆవిడ ఎంతో కృషి చేశారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని మెరుగుపరచడానికి ఆవిడ ఎంతో ఒక మేజర్ ప్రమోషన్ క్యాంపెయిన్ లాంచ్ చేసి నడిపారు, లో ఫీచర్ చేశారు ఆవిడ. వారిద్దరూ కూడా ఇద్రిస్ లతీఫ్ గారు, బిల్కిస్ లతీఫ్ గారు, వారి దేశ సేవ, దేశభక్తి మనందరికీ ఆదర్శప్రాయం. న్యూమోనియాతో అనారోగ్యం పాలైన ఎయిర్ చీఫ్ మార్షల్ లతీఫ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 30న తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఇది వాల్ట్ బిగ్ బ్యానర్. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.